కదిరి పట్టణ ప్రజలకు ప్రముఖులకు సోదర సోదరులందరికీ నాయకులు వస్తున్నాను. కదిరిలో రథోత్సవం ఏ విధంగా అయితే దేదీప్యమానంగా జరుగుతుందో 1981లో ప్రారంభమైన ఒకే ఒక విగ్రహంతో ప్రారంభమైనటువంటి ఈ వినాయక చవితి ఉత్సవం అనేటువంటిది ఇప్పుడు దాదాపుగా 200-250 విగ్రహాల దాకా కదిరి చుట్టుపక్కల నుంచి జరిగేటువంటి ఇది కూడా ఒక కళాత్మకమైనటువంటి ఊరేగింపుగా ప్రజలందరి యొక్క మన్ననలు పొంది జరుగుతుంది. దురదృష్టవశాత్తు 1983లో ఒక్కసారి చిన్న గొడవ జరిగిన తర్వాత దాని వలన ఎంత నష్టపోయాము అన్నటువంటిది ప్రజలందరికీ తెలిసిన తర్వాత హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఇట్లాంటి విభేదాలు రాకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిసారి ఒక శాంతి కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం మనం గర్వంగా కూడా చెప్పచ్చు. 83 తర్వాత అయోధ్య రామ జన్మభూమి సమయంలో వేరే చోట్ల ఇబ్బందులు జరిగినా కూడా ఇక్కడ ఇబ్బంది జరగలేదు అనేటువంటిది మన కదిరికి గర్వకారణం అని చెప్పేసి నేను ఇప్పుడు కూడా భావిస్తున్నాను. అందరూ కూడా కదిరి బాగుండాలనుకుంటే ఇక్కడ ఒక హిందువా, ఒక ముస్లిమా, ఒక క్రైస్తవా, ఒక నాస్తికుడా కాదు, అందరూ బాగుంటేనే ఊరు బాగుంటుంది. ఆ రోజు జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ రోజు 83లో గొడవ జరిగితే సంబంధం లేని వ్యక్తులందరూ కేసుల్లో ఉన్నారని ఒక 10,000 మంది ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎంత కుటుంబాలు బాధపడ్డాయో నాకు తెలుసు. నేను ప్రత్యక్షంగా ఆ రోజు చాలా మంది మైనారిటీ సోదరులు ఇళ్ళ దగ్గరికి పోయి ఇట్లా రాడు పడ్డాయమ్మా అంటే కళ్ళనీళ్లు పట్టుకునేటువంటి స్త్రీలను నేను చూశాను. మన మనసులో లేదు, ఎవరో కొంతమంది ప్రేరేపిస్తే అది జరుగుతుంది. దాన్ని మనం పోగొట్టుకున్నాం కాబట్టి దాని గురించి ప్రస్తావించిన అవసరం లేకపోయినప్పటికీ ఒకసారి పునశ్చరణ చేసుకున్నప్పుడు ఇట్లాంటిది మళ్ళా జరగకూడదు. ఎవరైనా సరే వాళ్ళ రాజకీయం కోసం కానీ వేరే స్వార్థం కోసం కానీ ఎట్లాంటి వాళ్ళైనా ఏ వైపు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని మన యొక్క పెద్దలే వాళ్ళని సెర్చ్ చేసి వాళ్ళని అవసరమైతే పోలీసు వ్యవస్థకి మనము సరైనటువంటి సమాచారం ఇచ్చి నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యతని ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. పేరున స్వాగతం తెలుపుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ